ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన. మరొకసారి మా ప్రభువా, మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభువా మేము మరొకసారి ఆనందిస్తూ ఉన్నాము, సంతోషిస్తూ ఉన్నాము నాయన. తుది పలుకులుగా, మొదటి మాటలుగా మీరు తెలియజేసినటువంటి విషయాలను బట్టి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మలను నిత్యము కాచి కాపాడుతూ మా సమస్తములన్నీ కూడా మీరు తెలుసుకుంటూ కృప చూపిస్తూ ఉన్నందుకే నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చక్కటి విషయాలు మేము నేర్చుకుని మమ్మల్ని మేము బలపరుచుకుంటూ మా కుటుంబాలను బలపరిచేటటువంటి వారిగా సమాజానికి మంచి సువార్తమానాన్ని మాదిరికరంగా ఉండులాగున సహాయమును దయచేయమని, అన్ని విషయాల్లో మేలు చేయమని కోరుతూ మా ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 11వ అధ్యాయము 14వ వచనంలో భక్తుడు సెలవిస్తూ లేక దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నాయకులు లేనటువంటి జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. నాయకులు లేనటువంటి జనులు చెడిపోవుదురు. నాయకత్వము, నాయకులు అనేటటువంటి మాట మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. నాయకులు లేక అధికారులు అనేటటువంటి మాట చాలాసార్లు మనం వింటాం. చాలాసార్లు వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నాయకులు నాయకులు నాయకులని. నాయకులు అని అంటే దానికి అర్థం ఏమిటి అనంటే పరిపాలించేవారు, పరిపాలించేవారు లేదా భరించేవారు లేదా సంరక్షించేవారు లేదా ఆజ్ఞాపించేవారు అని అర్థం వస్తూ ఉంటుంది. లేదా మంచి వర్తమానాన్ని అందించేవారు, సమాజం యొక్క మేలు కోరేవారు. నాయకులు అనేటటువంటి మాటకి అర్థం వస్తూ ఉంటుంది. ఒకవేళ నాయకులు లేకపోతే సమాజం ఏమవుద్ది అనంటే, సమాజం ఏమవుద్ది అట, చెడిపోతుంది. అట్టి జనులు ఏమైపోతారు అనంటే చెడిపోవుదురు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నిజమే, ఖచ్చితంగా తప్పనిసరిగా నాయకుడు ఉండాలి. నాయకుడు ఉండాలి. సమాజానికి నాయకులందరూ కూడా మనకి సుపరిచితమే. కుటుంబానికి నాయకుడు ఉండాలి. కుటుంబానికి నాయకులు ఉండాలి. అంటే రాజు లేదా తండ్రి అని మనం పిలుస్తూ ఉన్నాం. కుటుంబానికి ఒక నాయకుడు ఉంటాడు. ఎవరు అనంటే తండ్రి. ఒకవేళ ఆ తండ్రి లేకపోతే కుటుంబం ఏమవుద్ది అనంటే చెడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబాన్ని శాసించేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు, మంచి మార్గాన నడిపించేటటువంటి వాడు, సంరక్షించేటటువంటి వాడు తండ్రి అనేటటువంటి విషయం మనకు తెలుసు.
మొట్టమొదట దేవుడు కుటుంబ వ్యవస్థను పెట్టినప్పుడు మొట్టమొదటిగా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటికి పురుషునికి ఆధిక్యత ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఆదాముని నాయకుడిగా చేశాడు. దేనికి అనంటే కుటుంబానికి రాజుగా చేశాడు. అలాగే ప్రియమైన వారలారా, మీరు చూసినట్లయితే కుటుంబానికే కాదు సమాజానికి కూడా దేవుడు నాయకులను ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబానికి నాయకుడు తండ్రి అయితే సమాజాన్ని పరిపాలించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని లీడర్ అంటారు. ఏమంటారు? లీడర్ అంటారు. లీడర్, ద లీడర్ అంటారు, అంటే నాయకుడు. ఇంకో విచిత్రం చెప్పమంటారా? స్కూల్లో కూడా లీడర్ ఉంటారు. ఉంటారా? ఉంటారా నాన్న? పిల్లలకు కూడా లీడర్స్ ఉంటారు, క్లాస్ లీడరు. అలాగే ఇంకా చెప్పాలంటే అందరినీ చూసుకోలేరు అని, రూమ్ అంతా చూసుకోలేరు అని చెప్పేసి బెంచ్ లీడర్లు కూడా ఏర్పాటు చేస్తారు. అంతేనండి? అవును. అంటే బెంచ్కి ఒక లీడర్. ఎందుకు లీడర్షిప్? ఎందుకు అని అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి, ఆ రూమ్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా క్రమశిక్షణగా నడుచుకోవాలని. ఒకవేళ మాస్టర్ లేరనుకోండి, బయటికి వెళ్ళారనుకోండి, ఎవరికి అప్పగిస్తారు? లీడర్కి అప్పచేస్తారు. ఒరే జాగ్రత్తగా చూసుకోరా, ఇందులో మాట్లాడేటటువంటి వారి పేర్లు ఎక్కించు, ఏమండి, బాగా చదివించు, దగ్గరుండి చదివించు అని కొన్ని బాధ్యతలు మాస్టరు ఆ లీడర్కి అప్పగిస్తూ ఉంటారు. దేవుడు కూడా అంతే. కుటుంబానికి సంరక్షకుడైనటువంటి, లేకపోతే తండ్రి అయి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏమిచ్చాడు అని అంటే ఒక అధికారం ఇచ్చాడు. అలాగే సమాజంలో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే లీడర్షిప్ ఇచ్చాడు. నాయకత్వపు లక్షణాలను కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. నాయకులను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అలాగే నాయకత్వపు లక్షణాలు కూడా ఎట్లా ఉండాలో దేవుడు ముందుగానే చెప్పి వారిని నాయకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఇశ్రాయేలీలను నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. అలా మీకు ఇంకా విషయాలు ఆలోచన చేసినట్లయితే మోషే తర్వాత ఇశ్రాయేలీని నడిపించడానికి, ఎందుకంటే ఎల్ల కాలము ఉండలేం కదండి భూమి మీద, ఏమండి, మనుషులము కదా, మానవ మాతృలము కదా, కనుక ఎల్లకాలము భూమి మీద ఉండలేము గనక మోషే తర్వాత దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే యెహోషువను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలం. అలాగే అహరోను కుమారులను కూడా నాయకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలం. ఇదంతా కూడా లీడర్షిప్ కుటుంబం నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత జాతి, లేకపోతే కొంత గుంపు, ఒక ప్రాంతీయం వారికి లీడర్షిప్. ఈ లీడర్షిప్ అనేది ప్రజల నుండి ఏర్పాటు చేయబడింది కాదు, దేవుడే మొట్టమొదటిగా ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఇలా మనం చూసుకున్నప్పుడు మరొక విషయం చెప్తున్నాను. అలాగే క్రీస్తు ప్రభు సంఘములో కూడా దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు అని అంటే నాయకులను ఏర్పాటు చేశాడు. వారిని సంఘ పెద్దలు అని అంటారు. వారిని ఎవరంటారు? సంఘ పెద్దలు. ఒకవేళ సంఘ పెద్దలు లేకపోతే ఆ సంఘము ప్రాబ్లంలో పడుతుంది, నష్టపోతుంది. ఇంకా విషయం ముందుకు వెళ్ళినట్లయితే నాయకత్వంలో అంటే పరిపాలనలో లేదా నాయకులలో మంచి నాయకులు ఉంటారు, మంచి దారిని నడిపించేటటువంటి నాయకులు ఉంటారు, చెడు దారిని నడిపించేటటువంటి నాయకులు కూడా ఉంటారు. ఉంటారా? ఉండరండి. నాయకత్వం వచ్చిన తర్వాత సమాజాన్ని చెడు మార్గాన్ని నడిపించేటటువంటి వారు ఉంటారు, మంచి మార్గమును నడిపించేటటువంటి వారు
ఉంటారు. ఇందులో ఎవరు దేవునికి ఇష్టము అని అంటే మంచి దారిని నడిపించేవారే దేవునికి ఇష్టం. ఒకవేళ లోకంలో చెడు జరుగుతుంది కదండి, అది నడిపించేటటువంటి వారు నాయకులే కదండి అని అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడతామా లేదా? చెప్పేవాడే తప్పు చేస్తున్నాడు కదండి, పరిపాలించేవాడే తప్పు చేస్తూ ఉన్నాడు కదండి, పరిపాలించేవాడే అలా చేశాడు ఇలా చేశాడు కదండి అని మనం మాట్లాడుతుంటాం. ఒక్కొక్కసారి మనుషులలో కూడా భయం పోవడానికి కూడా కారణం అదే. ఏ భయం? దేవుని యొక్క భయము పోవడానికి కూడా కారణం అదే. దేవుని పట్ల భయం పోవడానికి కూడా కారణం. మనుషులు కూడా చెడు నడవడానికి కూడా కారణం ఏంటంటే ఒక్కొక్కసారి నాయకత్వమే కారణం, ప్రియమైనటువంటి దేవుని వల్ల. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సొలొమోను గారు మాట్లాడుతూ నాయకులు లేని జనులు చెడిపోవుదురు. మరొక మాట, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఆలోచన చెప్పేవారు ఉండాలి, మంచి చెప్పేవారు ఉండాలి. మీరు గృహ వ్యవస్థ చూడండి, కుటుంబ వ్యవస్థలో మీరు చూసినట్లయితే కొంతమంది దారి తప్పి తిరుగుతుంటారు. పిల్లలు అంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు, రకరకాల వ్యసనాలకి అలవాటు పడిపోతూ ఉంటారు, భయం లేకుండా తిరుగుతూ ఉంటారు. అప్పుడు వీడేంటండి రోడ్డమ్మట పడ్డాడు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, దీనికి కారణం ఏమిటండి అని అడిగామనుకోండి, ఆ తెలిసినటువంటి అంటే ఆ అబ్బాయి తెలిసినటువంటి వారు ఏమంటారో తెలుసా? పాపం వీడికి చెప్పేవారు ఎవరు లేరండి, మందలించేవారు ఎవరు లేరండి, సరైనటువంటి దారిలో పెట్టేవారు లేరండి. చూసారా? ఆలోచన చెప్పేవారు లేరండి. అందుకని వీడు డెవలప్ అవ్వకపోగా ఏమైపోయాడు అని అంటే చెడిపోయాడు, పతనమైపోయాడు. వీడికి దుస్థితికి కారణం ఏంటంటే వీడికి బుద్ధి చెప్పేవారు లేరు, సరైనటువంటి దారిలో పెట్టేవారు లేరు. అందుకని అనేక మంది ఆలోచనల కర్తలు ఉండుట రక్షణాకరము. వ్యక్తికి కానీ సమాజానికి కానీ అనేకులు చక్కటి ఆలోచనలు చెప్పేవారు ఉండాలి. అప్పుడు గ్రామం బాగుంటుందండి, కుటుంబాలు బాగుంటాయండి, వ్యక్తిత్వ జీవితం బాగుంటుందండి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మరొక మాటను మనం చూద్దాం ఈ సమయాన్ని. మరొక మాటను మనం చూసినట్లయితే అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 15వ అధ్యాయం 22వ వచనం, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. అంటే అనుకున్నవి వ్యర్థమైపోతాయి. ఆలోచనలు చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు ఏమవుతాయట? దృఢపరచబడతాయి. ఏమండి? సజెషన్ ఇచ్చేవారు ఉండాలండి, సంఘానికైనా కుటుంబానికైనా. ఉన్నారా? కొన్ని సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే ఆ సంఘానికి సరైనటువంటి ఆలోచనలు చెప్పేవారు ఉంటారండి. మోషే గారు ఇశ్రాయేలుని నడిపించడానికి మోషే ఒక్కడే కారణం కాదండి. ఏమండి? ఇత్రో సహాయం చేత, వాళ్ళ మామగారి యొక్క సహాయము చేతను, అంతేకాదండి వారి యొక్క మామగారి యొక్క ఉద్దేశాన్ని బట్టి ఇంకా అనేక మంది మంచి వారిని దేవుడు అక్కడ మోషే ఏర్పాటు చేసుకోవడం వలన అంతటి ఉన్నతమైనటువంటి కార్యాన్ని మోషే సఫలపరిచాడండి.
మోసే ఒక్కడి వల్ల అయ్యేటటువంటి కార్యక్రమం అయితే కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. నిరుత్సాహపరిచేవారు ఎవరూ లేరు, నిరుత్సాహపరిచేవారు ఎవరు లేరు. ప్రోత్సహించేవారు అనేక మంది ఉండడం వలన అక్కడ దైవికమైనటువంటి కార్యక్రమం ఏమైంది అని అంటే సంపూర్తి అయింది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. కనుక మరొక మాటను మనం చూసినట్లయితే అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము, అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. యుద్ధం అందరూ చేస్తారండి అండి, అందరూ దెబ్బలాడతారు, అందరూ పోరాటాలు చేస్తారు. కానీ ఏముండాలి అని అంటే చెప్పాలి, వివేకం ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా ఏముండాలి అని అంటే దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇంకా సుతా తెలీదు మొదలు తెలీదు, ఏదో మాట్లాడేస్తాను కదా అని మాట్లాడేస్తూ ఉంటారు, అంటే పోట్లాడుతూ ఉంటారు. ఆ పోట్లాడేటప్పుడు కూడా ఏమంటే దురుసుగా మాట్లాడకూడదండి, కొంచెం ఆలోచించి మాట్లాడాలి, సమయోచితంగా మాట్లాడాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఉన్నారండి, ఉన్నారా మన కుటుంబంలో? పోనీ మనము మన పిల్లలకు సరైనటువంటి ఆలోచనలు ఇస్తున్నామా? సరిగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నామా? చక్కటి ఆలోచనలు వారికి ఇస్తున్నామా? చక్కటి సలహాలు వారికి ఇస్తున్నామా? మంచి విషయాలు వారితో మనము పంచుకుంటున్నామా? ప్రియమైన వాళ్ళరా, పూర్వకాలానికి ఇప్పటి కాలానికి కొంచెం వ్యత్యాసం చూడండి. ఆలోచన చెప్పేవారు తగ్గిపోయారు ప్రియమైనటువంటి వాళ్ళ. ఒకవేళ ఆలోచన చెప్పేవారు పెద్దలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా పిల్లలు వారికి దూరం అయ్యారు ప్రియమైనటువంటి వాళ్ళ. అంతేనా? ఉమ్మడి కుటుంబము అంటారు. ఉమ్మడి కుటుంబం అని ఇంత క్రితం ఉండేది. అప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ కుటుంబంలో తాతయ్య, నాయనమ్మ, ఇంకా చెప్పాలి, ఆ బంధువులు ఎంతమంది అయితే ఉన్నారో, పెదనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, ఇలా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అందరూ ఉండేవారు. ఒకవేళ ఒకరికి భయపడకపోయినా మరొకరికైనా ఇష్టపడో లేకపోతే భయపడో నా కొరకే చెబుతున్నారని విని వాటిని ఆలకించేవారు. అలా వచ్చిన వారమే కొంతమంది మనము ఇక్కడ ఉన్నటువంటి వారము. ఒక్కొక్కసారి తల్లి తండ్రి మందలిస్తుంటే, ఒకవేళ కోపంతో మందలిస్తుంటే మరలా పెద్దవాళ్ళు ఏం చేసేవారు అని అంటే, మరలా అప్పుడు కోపం ఉన్నప్పటికీ కూడా వ్యక్తికి వెంటనే నాయనమ్మ దగ్గరకో తాతయ్య దగ్గరకో వచ్చేసేవాడు. వచ్చిన తర్వాత అవే విషయాలు వీళ్ళు చెప్పేవారు. మరలా ఏ విషయాలు? ఆ నాన్న చేయమన్న విషయాలు వీళ్ళు మరలా చెప్పేవారు. ఎలా చెప్పేవారు? ఒరే నాన్న ఎందుకు కోపపడ్డాడో తెలుసా? అర్థమైందా? నాన్న ఎందుకు కోపపడ్డాడో తెలుసా అని వివరంగా చెబితే, ఓహో ఇదా అని వాళ్ళు అర్థం చేసుకునేవారు. మరి ఇప్పుడండి అనేకులు ఉన్నారా? పోనీ అనేకులున్న చోట ఈ తరం ఉంటుందా? మాట్లాడాలి. పోనీ అనేకులు ఉన్నారు, పోనీ ఉంటున్నారా? ఒక్కొక్కడు అనుకుంటాడండి, నాకు ఎవ్వరు ఉండకూడదు, ఐ ఆమ్ సింగిల్ మ్యాన్ అనుకుంటాడు. నేను ఒక్కడనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. ఒకవేళ సలహా చెప్పేవారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఒకవేళ చెబుతూ ఉన్నారా? మాట్లాడుతున్నారా? ఒక మంచి సంభాషణ ఉందా?
చాలాసార్లు మొబైల్లో చూపిస్తారు, ఏదో లైక్ చేసేసుకుని షేర్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళ. అవునా? అంతేనా? అబ్బాయి దగ్గర, పిల్లవాడి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది, ఆ భార్య దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది, భర్త దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది, ఎడమగా కూర్చుంటారు, ఎవరి చూపులు వాళ్ళే. ఇలా టైం అయిపోద్ది, నాన్న పడుకోండిరా, టైం అయిపోయింది, మరలా లేగడం. అంటే సంభాషణ లేనటువంటి జీవితాలు ప్రియమైనటువంటి వాళ్ళు. కానీ ఈ కల్చర్ దేవుడు కోరుకోలే, ఈ వ్యవస్థను దేవుడు కోరుకోలే. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుటుంబ జీవితంలో నాయకులుగా నాయకత్వం మనం చూసినట్లయితే, కుటుంబంలో తండ్రి నాయకత్వం మనం చూసినట్లయితే అబ్రహాము కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పోయిన వారం కూడా అబ్రహాం గురించి చాలా విషయాలు మాట్లాడాం, చాలా గొప్పోడండి. కుటుంబ విషయంలో కూడా తండ్రి యొక్క నాయకత్వం మనం చూసినట్లయితే, చాలామంది ఉన్నారనుకోండి, అబ్రహాముని మనం చూసినట్లయితే అబ్రహాముని దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఎలా ఆశీర్వదించాడో తెలుసా? ఇదిగో నీకు డబ్బు ఇస్తున్నాను, మనులు ఇస్తున్నాను, మాణిక్యాలు ఇస్తున్నాను, వజ్ర వైడూర్యాలు ఇస్తూ ఉన్నాను, నీకు ఫ్లాట్లు ఇస్తున్నాను. ఆశీర్వాదం అనగానే మనం అలా అనుకుంటాం ప్రియమైన వాళ్ళరా, అవునా కదా? ఆశీర్వాదం అంటే ఏమనుకుంటాం చెప్పాలి? అపార్ట్మెంట్లు, బిల్డింగులు, ఫ్లాట్లు, ఏమండి, మనులు, మాణిక్యాలు, ధనము, వజ్రవైడూర్యాలు, ఇది మనం అనుకుంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళారా. కానీ అబ్రహాముని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడో ఒక్కసారి చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నాకు ఆయన తెలుసు అంటున్నాడు. దేవుడు అబ్రహామును గురించి ముందే చెప్పాడట. దేవుడు అబ్రహామును గురించి ముందే చెప్పాడట. చెప్పినది అతనికి కలుగునట్లు అతని తర్వాత పిల్లలు ఎట్లా ఉంటారని దేవుడు ముందే చెప్పేశాడు. నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు. అతడు వారికి అంటే సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. నాన్న ఇస్సాకు నువ్వు ఎట్లా ఉండాలి, ఇస్సాకు నువ్వు ఎలా ఉండాలి, ఇదిగో నీకు నీ వివాహమైన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, తర్వాత నీ కుటుంబం ఈ విధంగా ఉండాలి, నీతి న్యాయములు జరిగించాలి. ఒక్కొక్కసారి ఏమవచ్చు అని అంటే వేరే వేరే ప్రాంతాలకి జీవన విధానం మీద, జీవనాభివృద్ధి మీద నువ్వు వెళ్ళొచ్చు. ఆ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా నువ్వు ఉండవలసింది ఎలాగో తెలుసా? ఇదిగో ఈ విధంగా ఉండాలి. అక్కడ కూడా నీతి న్యాయ యథార్థతలు కలిగిన వాడిగా ఉండాలి. తర్వాత యెహోవా మార్గమున నువ్వు గైకొనాలి. ఒక్కొక్కసారి నీకు శత్రువులు ఉండొచ్చు. అదేంటి డాడీ నాకు శత్రువులు ఉండడం ఏంటి, నేను ఎవరికి హాని చేయలేదు కదా అని అనుకోకు. నీకు వచ్చేటటువంటి అభివృద్ధిని బట్టి నీకు శత్రువులు తయారవుతారు. అంతేనా అండి?
అవునా? మనం అభివృద్ధి అయ్యే కొలది కూడా మనకి ఎవరు వస్తారో తెలుసా అండి? శత్రువులు ప్రారంభమవుతూనే ఉంటారు ప్రియమైన వాళ్ళారా. అలాంటి సమయంలో కూడా నువ్వు ఎలా ఉండాలి అని అంటే ఓర్పు సహనము కలిగినటువంటి వాడిగా ఉండాలి అని ఆజ్ఞాపించాడట. వాటిని గైకొనాలని చెప్పాడట. ఇదిగో అలాగే ఉన్నారు ప్రియమైనటువంటి వారలారా పిల్లలు కూడా. చక్కటి ఉద్దేశాలు ఇచ్చేటటువంటి తండ్రి కలిగినటువంటి వాడు ఇస్సాకు. ఏమండి? మంచి విషయాలు చెప్పేటటువంటి తండ్రిని కలిగినటువంటి వాడు ఇస్సాకు ప్రియమైనటువంటి వాడు. సరే, అలా చెప్పినప్పుడు అబ్రహాము చెప్పినప్పుడు ఆ సమయం రానే వచ్చింది ప్రియమైన వారు. ఒక విషయం చెప్పమంటారా? బాల్యమును గూర్చి యవనమును గూర్చి ప్రతి విషయమును గూర్చి ఆయా సమయంలో వారికి చెప్పవలసినటువంటి బాధ్యత మనకి ఉంటుంది, ఉండాలి కూడా. ఈ విషయాలు కూడా అప్పుడప్పుడు సమాజంలో మనం వింటూ ఉంటాం. తల్లి కుమార్తెకి చెప్పవలసినటువంటి విషయాలు తల్లి చెప్పాలి. ఒకవేళ అబ్బాయి అయితే తండ్రి చెప్పవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ప్రియమైన వాళ్ళ. అలా చెప్పకే తర్వాత తరంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏమవుతూ ఉన్నాయి అని అంటే విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. ఆ తర్వాత తల పట్టుకున్నప్పటికీ కూడా ఉపయోగం ఉండట్లేదు. తర్వాత పెద్దవాళ్ళు బాధపడవలసి వస్తుంది తప్ప తర్వాత తల పట్టుకున్నప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగము ఉండట్లేదు ప్రియమైన వాళ్ళారా. చూద్దాం ఒక్కసారి, సమయం ముందుకు వెళ్తూ ఉంది. ఒకసారి మనం చూద్దాం ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి ఒక్కసారి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఎక్కడికి వెళ్ళాడు? ఇస్సాకు గెరారు అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే ఇతనున్నటువంటి ప్రాంతానికి ఏమొచ్చింది అని అంటే 26:1 అబ్రహాము దినములలో వచ్చిన మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాను. ఇతను ఉన్నటువంటి చోట ఏమొచ్చింది అని అంటే కరువు వచ్చింది. కనుక ఎక్కడికి వెళ్ళాడు? గెరారు అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. చూసారా? ఒక చోటే ఉంటామన్నటువంటి చెప్పాలి, ఉంటుందా? చెప్పాలి. పూర్వం పుట్టినటువంటి వారు ఆ చోటనే ఉన్నారా? లేరు. వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి వలస వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు. వెళ్ళిన వారు మళ్ళా తిరిగి తమ పుట్టినటువంటి గ్రామానికి కొంతమంది రాలా, అంతేనా? కనుక ఏ చోట, ఏ సమయాన, ఏ సంవత్సరాన, ఎక్కడ ఎలా ఉంటామో తెలియదు. పరిస్థితులను బట్టి అలా జరుగుతూ ఉంటుంది. కనుక ఇతనికి కరువు వచ్చినప్పుడు గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అప్పుడు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఊరకనే కూర్చోలేదు, అంతేనా? అంటే ఊరకనే కూర్చుంటే అభివృద్ధి వచ్చేద్దా? సంపద వచ్చేద్దా? చెప్పాలి. పెద్దలు చెప్పారు కదా, ఊరకనే కూర్చుని తింటే ఏమవుద్దట? కొండలైనా కరిగిపోతాయట ప్రియమైన వాళ్ళారా. అయితే పిత్రార్జితం ఉంది ఈయనకి. అబ్రహాంకి సామాన్యంగా లేదు, పిత్రార్జితం ఉంది. కానీ ఆ పిత్రార్జితం ఉన్నప్పటికీ కూడా ఇంకా కష్టపడుతూ ఉన్నాడు. ఆ విత్తనము విత్తి ఆ సంవత్సరమున 100 ఫలం పొందాడట. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక
ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. విత్తనం ఈయన విత్తాడు, ఫలితం దేవుడు అనుగ్రహించాడు. మర్చిపోకండి. ఎంత క్లియర్గా రాశాడో చూడండి. దేవుడు ఆశీర్వదించడం అంటే, ఒక ఆవిడ అంది, ఆకాశవాకిండ్ల నిప్పి పట్టజాలనంత విస్తార దీవులు దేవుడిస్తాడన్నాడు కదండి, అందుకని పైకి చూస్తూ ఉన్నాను ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి అన్నాడు ఒక ఆయన. ఏమండి, ఆకాశం నుంచి ఏమన్నా డబ్బు మూట రాలుతుందా? అది కథలు. అంటే పూర్వం కథలుండి, నీతి కలగడానికి కొన్ని కథలుండే. ఏమండి, మీకు అర్థమవుతుందా? బాబు ఏం చేస్తున్నావయ్యా అని అడిగారు అనుకోండి ఒక పెద్ద ఆయన ఆ కుర్రోడిని. ఏం చేద్దామని అప్పుడే 10 సంవత్సరాల నుంచి ఆలోచిస్తూ ఉన్నానండి అన్నాడు అనుకోండి. అలిసిపోయానండి ఆలోచనలతోటి అండి. ఏం చేస్తాడిక ఏనా, ఏం చేస్తాడిక? 10 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాడట. ఇంకా ఏం చేద్దామనట. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరికి చాలా ఇది ఉంటుంది. ఏనాయన ఏం చేయనండి, పొద్దున్నే టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం భోజనం చేస్తాను, మళ్ళీ సాయంత్రం భోజనం చేస్తాను, రాత్రి అయ్యాక పడుకుంటాను. కానీ ఇస్సాకు అట్లా కాదు. ఎలా ఉన్నాడు అని అంటే, విత్తనం విత్తాడు, కష్టపడి పనిచేస్తున్నాడు, దేవుడు నూరంతల అభివృద్ధి అతనికి ఇచ్చాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా, ఒకేసారి కాదు. వింటున్నారా? ఒకేసారి ఎక్కెత్తే ఒకేసారి ఎక్కినోళ్ళు కూడా ఉన్నారు, కానీ అక్కడ లేరు. మన ఆలోచనలు ఎంతసేపు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అని అంటే, ఇన్ని మెట్లు ఎక్కాలా, ఇన్ని మెట్లు ఏంటి, ఈ 21 మెట్లు ఎక్కాలా, పైకి ఎక్కాలంటే ఒకేసారి ఎక్కలేమా? ఒకేసారి ఎక్కలేమా? ఎక్కి చూడండి ఏం జరిగిందో. కనుక ఇస్సాకు కూడా క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిస్తీన్లు అతని యందు ఏం పడ్డారు అని అంటే, అది అసూయకు కారణం. మన మీద మరొకరు అసూయ పడడానికి కారణం, మరొకరు మనకి శత్రువులు అవడానికి కారణం యెహోవా ఇచ్చిన ఆశీర్వాదమే. ఇది చాలా విచిత్రంగా ఉందండి. యెహోవా మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మరొకరు శత్రువులు అవుతారా? అవుతారు ప్రియమైన వాళ్ళ, అవుతారు. అవుతారు. కనుక ఫిలిస్తీన్లు ఇతని మీద ఏం పడ్డారట? అసూయ పడ్డారట. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీన్లు మన్ను పూసి పూడ్చివేసిరి. ఎందుకంటే దీనికి కారణం అసూయ. అసూయ వలన వాళ్ళ నాన్న ఏం చేశాడంటే కొన్ని బావులను త్రవ్వించాడట. ఎందుకు బావులు? అప్పుడు బావులు త్రవ్వించాడు, ఇప్పుడు కుళాయిలు వేస్తున్నారు కదా. ఆ వెళ్ళేవారు వచ్చేవారు మంచినీళ్ళు తాగుతారు, అలాగే గొడ్లకి పశువులకి. తర్వాత బావుల తర్వాత చెరువులు వచ్చినాయి అండి. పెద్దలు చెరువులు బావులు తవ్వించేవారు. ఎవరి కోసం? ఇప్పటికీ ఒక్కొక్క చెరువు గురించి చెప్పుకుంటారు. ఇది పలానాయన త్రవ్వించారు, ఎందుకంటే పొలం వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా మంచినీళ్ళు కానీ. కనుక వీళ్ళు అసూయపడి ఏం చేశారు అని అంటే ఆ పూడ్చి వేసుకుంటూ వచ్చారు, అంటే చెడగొట్టారు. ఈ మధ్య రాజకీయం కూడా అట్లాగే ఉంది, అంతేనా? ఒకడు కడితే మరొకడు ఇదే పరిపాలన. అర్థమైందా సోదరులారా? ఒకరు మంచిగా కడితే వాళ్ళ మీద అసూయ చెంది మరొకరు పడబడతాం, మరలా మరొకరు కడితే ఏంటి ఇది ఏమన్నా డెవలప్ అంటారా, అభివృద్ధి అంటారా?
మాట్లాడట్లేదు ఎవరు, ఎందుకంటే మాట్లాడలేవు. ఎందుకంటే ఎవరిదో వాళ్ళే గొప్ప. దీనివల్ల సమాజ స్థాపన బాగుపడుతుందా అని అంటే ఎవరైనా సరే అది బాగుపడేది కాదు. అసూయ అనేది మంచిది కాదు. ఒక వ్యక్తి మంచి చేస్తున్నప్పుడు దాన్ని అవసరమైతే ప్రోత్సహించాలి, లేదా మౌనంగా ఉండాలి. కనుక ఫిలిస్తీయులు అసూయ చేత తండ్రి తవ్వించినటువంటి బావులను పూడ్చాడట. 16వ వచనం. అబీమెలెకు మరలా ఆ రాజు ఏం చేయనంటే, నువ్వు మాకంటే బలవంతుడు నాయన, నువ్వు సామాన్యుడు కాదు, మీ నాన్న సామాన్యుడు కాదు, భక్తి కలిగిన కుటుంబం, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటే, గెరారు అనేటటువంటి ప్రాంతంలోనే ఒక లోయ ఉందట. ఆ లోయలో నివాసం ఉన్నాడట. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి మళ్ళా త్రవ్వించాడట. మా నాన్న త్రవ్వించిన బావులు ప్రజలందరికీ కూడా దాహం తీర్చింది. ప్రజలందరి యొక్క ప్రాణాలు నిలవబెట్టింది. అంతే కదా. అప్పుడు నీళ్ళు లేవు అంటే ఉన్నాయా? చెప్పాలి. నీరు కొరత మనకు తెలియదండి. చెప్పాను కదా ఒకసారి. ఎవరో తెలుస్తుంది? ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు. అవసరమైతే పారబోసేస్తాం. కొన్ని ప్రాంతాలు వెళ్ళండి, అక్కడ ప్రయాణం చేసేటప్పుడు కనీసం ఆ పైపులు ఉంటాయి, పైపులు బోరు పంపులు ఉంటాయి, కానీ కొడితే మాత్రం రావు. తెలుసా మీకు? అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఎంతనండి కిండ్లే వాటర్కి 20 రూపాయలు పెడితే వచ్చేస్తుంది కదా అని అనుకున్నారు. కనుక అలాంటి పరిస్థితులు, అలాంటి ఎడారి ప్రాంతాలలో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే తండ్రి తవ్వించినటువంటి బావులు మరలా తిరిగి త్రవ్విస్తున్నాడట. అనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చి వేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున ఆ తండ్రి ఏ పేర్లు అయితే పెట్టాడో మరలా అదే పేర్లు ఇస్సాకు పెట్టాడట. మరియు ఇస్సాకు దాసులు దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టాను. అంటే జగడమాడేటటువంటి బావి అని పేరు పెట్టాడు. ఇస్సాకు బావిని తవ్వాడు కదా ప్రియమైన వాళ్ళరా. బావిని తవ్వి ఇది నాది అన్నాడా ప్రియమైన వాళ్ళరా? అందరి కోసం ఈయన తవ్వితే వీళ్ళేమన్నారు? ఇది మాది, ఇక్కడ బావి తవ్వడానికి వీలు లేదని పూర్తి చేశారట. మంచి పనా చెడ్డ పనా? పోనీ తన స్వార్థం కోసం ఏమైనా తవ్విస్తున్నాడా ప్రియమైన వాళ్ళరా? ఇదిగో నేను నా కుటుంబానికి మాత్రమే తవ్వుకుంటున్నాను, దీన్ని ముట్టుకోవడానికి ఎవ్వరికి వీలు లేదు అని తవ్వాడా? చెప్పాలి నాకు. లేదే. అందరి కోసం తవ్వితే వాళ్ళు ఏమనుకున్నారు? ఇది మాది, మీరు తవ్వడానికి వీలు లేదు. సరే, ఇక అప్పుడు ఇస్సాకు వారితో జగడమాడలా వచ్చేసాడు బయటికి. మరలా మరొక చోటకి వెళ్ళాడు, మరి ఒక బావి తవ్వాడు. దాని కొరకు కూడా మరలా ఏమయ్యా ఆడారట? మరలా జగడమాడాడట. ఇక మరలా మాట్లాడలేదట ప్రియమైనటువంటి వాళ్ళరా. మరలా మాట్లాడలేదట. మరలా ఇంకో చోట బావి తవ్వారట.
మరలా తవ్వించినప్పుడు దాని విషయమే వారు మరలా జగమాడలేదు కనుక అతడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఇప్పుడు దేవుడు అంటున్నాడండి, ఇక్కడ ఏం కనపడుతుంది అని అంటే ఇస్సాకులో ఏం కనపడుతుంది అంటే సహనము, ఓర్పు కనపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, తండ్రికి ఎటువంటి సహనం ఉందో, ఎటువంటి ఓర్పు ఉందో, మంచి ఉపదేశము చేయగలిగినటువంటి తండ్రిని కలిగి ఉన్నాడు. కలిగి ఉండడమే గొప్ప సంగతి కాదు, దాని ప్రకారము దానిని విని దాని ప్రకారం జీవించడం కూడా చెప్పాలి గొప్పతనం. కొంతమంది మంచి తండ్రిని కలిగి ఉంటారు ప్రియమైన వాళ్ళారా, కానీ వాళ్ళు చెడిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటారు, అయిన వారు చెప్పుకుంటారు, లేకపోతే ఇరుగు పొరుగు వారు, వీళ్ళ నాన్న చాలా మంచోడండి, వీళ్ళ నాన్న చాలా మంచోడండి. మంచోడైతే వీళ్ళ డాడీ చాలా చక్కగా బోధిస్తాడండి, చక్కగా మాట్లాడతారండి. కొంతమంది ఎటకారంగా కూడా మాట్లాడతాడు. వీళ్ళ బాబు నీతులు చెప్తాడు, వీడికి చెప్పడా? అవునా? అన్నీ ఉంటాయి, ఒకటేటి అందరికీ చెప్తాడు, కొడుక్కి చెప్పుకోలేడా? అవును, కొడుక్కి చెప్పుకున్నప్పటికీ కూడా వాడు వింటలేదు. ప్రియమైన వాళ్ళారా, వింటలేదు. ఏం చేయాలి? విన్నప్పుడు ఏం చేయాలి? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏం చేయాలి? అది తండ్రి తప్ప? ప్రియమైన వాళ్ళారా, తండ్రి తప్ప. కానీ ఈ కుటుంబంలో మాత్రం ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆ కుటుంబాన్ని ఎంత గొప్పగా దీవించాడు అని అంటే, అబ్రహాము నాకు తెలుసు. ఎలా తెలుసు అని అంటే, అబ్రహాము ఏ విషయం నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఏంటి అర్థమవుతుందా? ఇస్సాకు, భయపడకు. నిరాశపడుతున్నావా? నిస్పృహ పడుతున్నావా? నువ్వు చేసిన పనులన్నీ కూడా ఇదిగో ప్రజలు పాడు చేస్తున్నారని నిరాశ నిస్పృహకు లోనవుతున్నావు. నేనున్నాను కదా నాన్న, నేనున్నాను కదా, నేను వదలలే, నేను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను. వాళ్ళు విడిచిపెట్టాయి. ఒకవేళ నీ మీద ఎలా ఉన్నారు, ఒకవేళ అసూయ చెందినప్పటికీ, నువ్వు చెయ్యాలనుకున్నటువంటి ప్రతి పని వారు పాడు చేస్తున్నప్పటికీ కూడా నేనున్నాను, నువ్వు కంగారు పడకు, అట్లాగే ఉండు అంతే. నేను నిశ్చయముగా నిన్ను నీ సంతానాన్ని నేనేం చేస్తాను అని అంటే ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తాను అన్నాడు ప్రియమైన. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేసినట్లయితే, ఓర్పు సహనము ఎక్కడి నుంచి పుంజుకున్నాడు అని అంటే తండ్రిలో నుంచి తెచ్చుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇస్సాకు తెచ్చుకున్నాడు. చక్కని తండ్రి, చక్కని కుమారుడు అబ్రహాం. ఆ కుటుంబం ఎంత బాగుంది చూడండి ప్రియమైన వాళ్ళ, ఎంత బాగుంది. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నీ పిల్లల పరిస్థితి ఏంటి, నా బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి? ఓర్పు సహనం ఉందా? అరే, కూరల దగ్గరే మనకి సహనం ఉండదు, అంతే కదండి. అనా మాట్లాడరండి. ఈ మధ్య యూత్ అంటే యవన బిడ్డలు, కొత్తగా పెళ్ళైనటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే సెల్ ఫోన్ గురించి కూడా కోపమే, అంతేనా? మాట్లాడరండి. అవును, కూర సరిగా చెప్పిన కూర వండలేదట. ఇదిగో పలానా కూర వండమన్నాను,
పలానా కూర వండలేదు గనక మీ అమ్మాయి నాకొద్దు. అరే అంతేనా? నేను చెప్పేది కరెక్టేనా? చూస్తున్నారు కదా, వింటున్నాం కదా. ఎక్కడండి సహనం ప్రియమైనటువంటి దేవుని వారు? ఇదిగో ఈ పాఠాల నుండి చక్కటి సారాంశం మనము మన యూత్ లేకపోతే పిల్లలు అర్థం చేసుకుంటే వారు చరితార్థులవుతారు ప్రియమైనటువంటి వారు, చరితార్థులవుతారు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నాయకత్వం, ద లీడర్, అబ్రహాము కుటుంబానికి చక్కటి లీడర్. నేను ఒకళ్ళ గురించే చెప్పాను, 3 అయిపోయింది. ఇంకా ఉన్నారు మరి మంచి నాయకత్వం కలిగిన వారు, అలాగని చెడ్డ నాయకత్వం కలిగిన వారు కూడా ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. తిమోతేయులకు రాసినటువంటి పత్రికను చదువుకుని మనం ముగించుకుందాం. సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలకు చెబుతూ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత ఇవ్వాలని దేవుడు ఆశపడి చెబుతున్నటువంటి మాటను మనం చదువుకుని ముగించుకుందాం ప్రియమైన వాళ్ళారా. 3వ అధ్యాయము, 1 తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఎలా ఉండాలి? నాయకత్వము కలిగిన వాడు నాయకత్వ లక్షణాలు చెప్తున్నాడు చూడండి అక్కడ. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండాలి. తండ్రి స్థానానికి వచ్చేటప్పటికి ఎలా ఉండాలి అని అంటే, పురుషుడు ఎట్లా ఉండాలట? తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండాలి. పిల్లలు కలిగినటువంటి తండ్రితో చెబుతున్నటువంటి మాట. మాకు కాదనుకోకండి యూత్, రేపొద్దున మీరు తండ్రులు అవుతారు. భవిష్యత్తు చెప్తున్నాడు మీకు. ఇప్పుడు పిల్లలు కలిగినటువంటి తండ్రికి ఏం చెప్తూ ఉన్నాడంటే, ప్రజెంట్ టెన్స్ అంటే జరుగుతున్నటువంటి సంగతులను గురించి వారికి చెప్తున్నాడు ప్రియమైనటువంటి బావలారా. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. అతడు తన ఇంటి వారిని సరిగా ఏలకపోతే ఇక సంఘాన్ని ఎలాగ పరిపాలించగలడు ప్రియమైన వాళ్ళరా? ఏదో నాకు అధికారం ఉంది అని చెప్పేసి సింహాసనం మీద కూర్చోవడం కాదు, ఏదో నాకు అధికారం వచ్చేసింది కదా అని గర్వించడం కాదు ప్రియమైన వాళ్ళరా. నాయకత్వపు లక్షణాలు కూడా కలిగి ఉండాలి. ఏదో తండ్రిని అయిపోయాను కదా, ఇక ఈ కుటుంబానికి ఇక నేనే పెద్దని, నేనే రాజును అనుకోవడానికి వీలు లేదు ప్రియమైన వాళ్ళరా. దానికి తగినటువంటి వారిగా మనం జీవించవలసినటువంటి అవసరత ఉంది. ఈ మాటలు మనకి బుద్ధి, జ్ఞాన, వివేకాలు కలగచేయాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు చెప్పారు. నీ గ్రంథము సామాన్యమైన గ్రంథము కాదు నాయన. మానవులైన మాకు బుద్ధి, జ్ఞాన, వివేకములను కలిగించగలిగేటటువంటి, విజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు నేర్పగలిగేటటువంటి జీవపు గ్రంథము ప్రభువా. ఆ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు, కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం, మరిన్ని మాటలు మేము నేర్చుకోవడానికి ఆరోగ్యమును, ఆయుష్కాలమును, సమయమును ఇవ్వండి. అన్ని విషయాల్లో మేలు చేయమని కోరుచు మా ప్రభువును, లోకరక్షకుడైన యేసు